రేయ్ ఏంట్రా అందరూ ఇంత హడావుడికి తిరుగుతున్నారు? మోషన్సా? కాదు, ప్రమోషన్స్. రే ఏమవుతుంది రేడా? రేయ్ ఈరోజు అప్రైజల్స్ డేరా. అప్రైజల్ లేనా? రే అందరూ కుక్కల్లాగా పరిగెడుతుంటే నువ్వేంట్రా కూల్గా మొబైల్ పట్టుకుని కూర్చున్నావు? కొంపతీసి పెళ్లి సంబంధాలు చూస్తున్నావా ఏంది? కాము కాము కుక్కల్లా పరిగెడితే బిస్కెట్ క్యాచ్ చేయగలం కానీ బిల్గెట్స్ అవ్వలేం నాయనా. ఏం చెప్పినవురా, కానీ ఒక్క ముక్క అర్థం కాలే. చూసింది చాలు, మ్యాటర్కి రా. రేయ్ సంవత్సరం అంతా సగం సగం పని చేసి ఈరోజు కుక్కల్లా పరిగెడితే హైకులు పెంచడానికి కాలేమన్నా పిచ్చోళ్ళ. అయినా ఎవరు పని చేస్తారో ఎవరు పని చేయరు, వాళ్ళు ఆ మాత్రం గుర్తుపట్టలేరారా? మేడం మేడం కరెక్ట్గా చెప్పావు సుబ్బు. సోది కబుర్లు కాకుండా వర్క్ లో కూడా ఇంతే సిన్సియర్ కాబట్టి ఈసారి కూడా హైక్ నీకే. థ్యాంక్ యూ. హే డోంట్ కాల్ మీ మ్యాన్, ఐఎమ్ నాట్ యువర్ స్కూల్ టీచర్, ఓకే? థ్యాంక్ యూ దివి. దట్ సౌండ్స్ గుడ్. నేను అంతో ఎంతో కష్టపడుతున్నాగా, నాకు కూడా హెక్ ఇవ్వచ్చుగా. దివి మ్యామ్, జస్ట్ కాల్ మీ మ్యామ్. ఐఎమ్ నాట్ యువర్ గర్ల్ ఫ్రెండ్, ఓకే? ఇది పొద్దున్న బొంగు వేసి వచ్చినట్టుంది. అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ సర్ప్రైజ్ ఫర్ యూ. సిగ్గుపడుతుంది. విల్ యూ మ్యారీ మీ? వాట్? రేయ్ విల్ యు మ్యారీ మీ అంటే ఎస్ అనాలరా, వాట్ కాదు. అందుకే బండెడ్ స్మోకింగ్ తీసుకోరా అని చెప్పింది. మేడం సారీ మేడం, బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఫర్గివ్ మై లాడ్. ఏయ్ నువ్వు ఆపు. నువ్వు జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నాను సుబ్బు. ఏ అమ్మాయి ఇంకా అదోలా చూడలేదు, ఎవరిని ఫ్లర్ట్ చేయలేదు. వర్క్లో ఎలాగో సిన్సియర్, రిలేషన్లో కూడా అంతే సిన్సియర్గా ఉంటామనుకున్నాను కాబట్టి ఈ ప్రపోజల్తో వచ్చాను. డెసిషన్ ఈజ్ యువర్స్. మా ఓకే చెప్పరా, ఓకే చెప్పరా. మ్యామ్ అది నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది మ్యామ్, ప్లీజ్ అండర్స్టాండ్. మరి నాకు అస్సలు చెప్పలేదు. మీకేంది, నాకు కూడా చెప్పలేదు. అది ఇంకా మంచి ముహూర్తం దొరకలేదు కాము గారు, దొరకగానే అందరికి చెప్తాను. ఓ సారీ, పెళ్ళికి మర్చిపోకుండా నన్ను పిలవకు. రేయ్ నువ్వు రారా. ఏంట్రా సరిగ్గా చెప్పే. నీకు నిజంగానే పెళ్లి సెట్ అయిందా? ఇంకా లేదు. మరి ఎందుకు దివికి ఎలా చెప్పావు? దానికి వేరే కారణం ఉంది లేరా. రేయ్ నిజం చెప్పు, నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందా లేదా? ఉంది కానీ ఏమైందిరా, కొంపదీసి కింది నరాలు పనిచేయడం మానేసినా ఏంది? ఏం మాట్లాడుతున్నావురా? పర్లేదు చెప్పురా. నా దేశం నాటు అయితే మిసేవాడు ఉన్నాడు, అడిచిన మురుకులు వేసుకున్నావు అనుకో మొత్తం సెట్టు. ఇచ్చినా కొడక, నాకేం ప్రాబ్లం లేదు. మరేమై రోగం రా నీకు? కంపెనీకి ఓనర్ వచ్చి ప్రేమిస్తానంటే అవుతుంటున్నావు. రేయ్ ఆ అమ్మాయి ఎక్కడరా నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పింది. అక్కడ సీనియారిటీ తప్ప ప్రేమ ఎక్కడరా కనబడింది? తనకు కావాల్సింది లాయల్గా ఉండే ఒక పర్సన్, అంతే, ప్రేమించేవాడు కాదు. అంత ప్రాక్టికల్ థింకింగ్ రా. సర్లే ఇప్పుడు ఏమంటావు? నాకు పెళ్ళంటే ఇలా ప్రాక్టికల్గా లెక్కలు వేసే సిటీ బ్యాచ్ వద్దు. ఈ బ్రేకప్లు ప్యాచప్లు సిచ్యువేషన్లు వామో నా వల్ల కాదురా బాబు. పెళ్ళంటే 40 ఏళ్ళ పంట. రేయ్ అది 100 ఏళ్ళ పంటరా. రుణమాఫీ కింద 60,000 కోసేసినవా ఏంది? అది అసలే వద్దు. ఈ కాలంలో 60 సంవత్సరాలు బతకడమే పెద్ద సక్సెస్. అందుకే కనీసం మిగిలిన 40 సంవత్సరాలైనా ఎలాంటి కల్మషం లేకుండా అనుకువగా ఉండే ఒక అమ్మాయి, పెళ్ళయ్యాక ఎలాంటి గొడవలు లేకుండా నన్నుగా ప్రేమించే ఒక అమ్మాయి, మాట్లాడితే పెదాలు కందిపోతాయేమో, నవ్వితే వజ్రాలు రాలిపోతాయేమో అన్నంత జాగ్రత్తతో అనుకువగా ఉండే ఒక అమ్మాయి. అలాంటి అమ్మాయి దొరికితే చాలరా, నెక్స్ట్ సెకండ్ తాళి కట్టేస్తా. అలాంటి అమ్మాయిలందరూ ఎప్పుడో అంతరించిపోయారని అరిగిపోయిన డైలాగులు చెప్పకు, వెతికితే దొరుకుతారు. యూ బ్లడీ 90s కిడ్. సుబ్బు సార్, మీకు
కోసం ఎవరో వెయిట్ చేస్తున్నారు ఉదయం నుంచి కింద. ఇక్కడికి వచ్చాక నీ ఫ్రెండ్ ఏది నా ఒక్కరిని వచ్చుంటే పాన్ షాప్ కూడా వచ్చుంటాడు. పాన్ షాప్ కూడా ఆడు నా కోసం ఎందుకు వచ్చాడు? ఏంలే వాడి దగ్గర నీ పేరు చెప్పే సిగరెట్లు తీసుకుంటాడు. ఆగు, వాడి ముందర నన్నేమన్నా నాకు వాడి డబ్బులు వాడికి ఇచ్చేయి, సాలరీ వచ్చాక నేను ఇచ్చేస్తా. సరేనా బాబు, నా పేరు ఎక్కడ పడితే అక్కడ వాడకు. మన కేబీహెచ్బీ మెట్రో ఆంటీ దగ్గర వాడా. నా పేరు అక్కడ ఎందుకు వాడావు బే? ఏమో డిస్కౌంట్ వస్తుందని వాడా. అబ్బే ఏం వర్కౌట్ కాలేమో, నువ్వు ఇంకా ఫేమస్ కావాలమోవా. సర్లే ఎవడో చూద్దాం పదా. ఎక్కర్రా ఈ పాంచా పరమేశ్వరుడు కనబడట్లా? రే నాగు, అయితే వచ్చింది పాంచా పరమేశ్వరుడు కాదా? చా అనవసరంగా నోరు జారా. నాగు నన్ను నారింజి పండు. ఇంకా మర్చిపోలేదేట్రా? ఎలా ఉన్నావురా? నేను బాగున్నారా, ఎలా ఉన్నావు? ఏం మారలేదే. ఎవరు మావా? నాగార్జున నా చిన్నప్పటి దోస్తు, హాయ్. మా పక్కూరే. కాము నా దోస్తు, నా కొలీగ్. చిన్నప్పుడు నువ్వు ఎలాగో ఇప్పుడు ఈడలాగా. నమస్తే అండి. నమస్కారం అండి. నాకు కూడా దండం పెడతారా? చెప్పరా ఏంటి సడన్గా సిటీకి? నీకు తెలిసిందే కదరా, నాన్న చనిపోయాక చదువు మానేసి ఏదో పని చేసుకుంటూ ఇల్లు నడిపిస్తున్నాను. ఇప్పుడు నాకంటూ ఓ చిన్న వ్యాపారం పెట్టుకుని గడిపేస్తున్నాను. అవునా, సూపర్ రా. ఎలా నడుస్తుంది? ఇప్పుడు బాగానే నడుస్తుందిరా. ఎవరి కోసం వచ్చావు? నీకోసం వచ్చానురా. ఏంటి నా కోసమా? ఆ, నన్ను చూడ్డానికే? అవునే, నాకు చిన్న హెల్ప్ కావాలరా. ఏంట్రా, డబ్బులు ఏమైనా కావాలా? కాదురా, మా చెల్లిని పెళ్లి చేసుకోవాలరా. వీడు భూమి ప్రెసిడెంట్ మెడల్తో పాటు స్పెషల్ స్టేటస్ కూడా కలిపి కొట్టేసినట్టున్నాడు. ఏంది భయ్యా, మీ ఊర్లో ఇంకెవరు అబ్బాయిలు దొరకలేదా? పోయి పోయి ముద్దుబాబు గడిగిస్తా అంటున్నావు. నువ్వు ఆగరా, నువ్వు చెప్పు నాకు. మా చెల్లి కూడా తనలాంటిదే కాబట్టి. ఏంటి నాలాగా? ఈడిలాంటి డిఫెక్టెడ్ పీస్ ఇంకొకరు ఉన్నారా? నేను నమ్మను. అందులోనే అమ్మాయిలు ఉన్నారంటే అస్సలు నమ్మను. రేయ్ నువ్వు ఒకడివి, కాసేపు సైలెంట్గా ఉండరా. నువ్వు చెప్పు. ఇంతవరకు పల్లి దాటి అరగని బిడ్డ. నోట్లో ఏలెట్టినా కొరకదు. అప్పుడు పనులు ఊడిపోయినాయా? అంటే ఒద్దికైన పిల్ల అమాయకురాలు అని అర్థం రా. ఓహో, దాంట్లో అంత అర్థం ఉందే? నువ్వు అని పట్టించుకోకరా, నువ్వు చెప్పు. మాట్లాడితే మాటలు కందిపోతాయేమో అని చాలా పొందిగ్గా మాట్లాడుతుందిరా. గొడవలంటే మా చెడ్డ భయంరా. మా చెల్లికి పెద్దలంటే ఎంత గౌరవం అనుకున్నాం. ముసలే చూసినావా? మా చెల్లని కాదు కానీ పద్ధతికి పరిగిని కట్టినట్టు ఉంటుందిరా. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏఐలో అనుకువా అని టైప్ చేస్తే మా చెల్లి ఫోటో రెఫరెన్స్గా వస్తాను. ఏ అయ్యా భయ్యా, మీకు ఏ అంటే తెలుసా? ఏ నీకు తెలదా? మా ఊరికి రానకోటి సూపడ కొడుకు కూడా తెలుసు. ఇలా ఉంటే నీ ఉద్యోగం ఉన్నట్టే. అవును, నీ పేరేటన్నా? కామానా? కామాలు పులి స్టాపులు కాదు భయ్యా, కామేశ్వరరావు. ముద్దుగా కాము. తేడాగా ఉన్నాడే, మా వాడితో ఈయన కోసేయాలి. నాకు ఎందుకో సంబంధం కొంచెం తేడా కొడుతుంది. తొందరపడి కమిటీ కాకు.
రేయ్ నా బాల్య స్నేహితుడురా, నా మంచి కోరుతాడు కానీ నా నాశనం కోరుకోడు. రే పొయ్యి కలం వస్తుందంటే ప్రాసలు మాట్లాడతావేందిరా? మర్యాదగా నువ్వు మాటిను. నాగు భయ్యా, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, మేం చెప్పినా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, సరే అమ్మాయిని తీసుకురండి. కూర్చోబెట్టి అన్ని నీట్గా మాట్లాడుకున్నాకనే ఓ డెసిషన్కి వచ్చేది. సారా నీకు ఓకేనా? ఏయ్ నువ్వు పక్కకి మావ నేను స్నానం చేసి వచ్చామా పొద్దున. పక్కకి వెళ్ళరా, మేము పర్సనల్గా మాట్లాడుకోవాలి. అది కాదు మావ, నేను చెప్పేదేంట్రా. బావా బావానా? తన ఫోటో ఉంటే ఒకసారి చూపించవా? దానికన్నా సిగ్గెందుకురా? ఏమ్రా నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా? రే ఏమ్రా, ఏమ్రా నీడు దగ్గరలో మంచి ముహూర్తం చూసే. ఏమ్రా ఫిక్సా?